సూపర్ 6 హామీలు అమలు చేయలేదని జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అది చాలదన్నట్లు తిరుమల లడ్డూపై విష ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలు అడ్డంగా దొరికిపోయారు. చివరకు బాబు ఇంటి డైరీ బండారం బట్టుబయలు కావడంతో పూర్తి డిఫెన్స్లో పడిపోయారు చంద్రబాబు నాయుడు. కూటమి పరువు పీకల్లోతు ఊబిలో కూరుకుపోయింది. దీంతో చంద్రబాబు నాయుడికి ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఇటీవల సమీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల అవినీతిపై తాను సీరియస్ అయినట్లుగా తమ పార్టీ నేతల చేత లీకులు ఇప్పించుకుని షో చేశారు. అయితే ఎమ్మెల్యేలపై వచ్చిన ఆరోపణలపై ఇంతవరకు చర్యలు తీసుకొని చంద్రబాబు అనవసర లీకులతో మరింత పలుచున అయిపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడికి మొదటి నుంచి ఓ అలవాటు ఉంది. ప్రజలు తమ ప్రభుత్వం గురించి గాని పార్టీ నేతల వ్యవహారాల గురించి గాని ఆగ్రహంగా ఉన్నారని తెలిస్తే తానేదో నీతిమంతునన్నట్లు తమ పార్టీ నేతల అవినీతిపై అగ్గి మీద గుగ్గిలమైపోయినట్లు తమ పచ్చ మీడియాలో కథనాలు వండి వారుస్తూ ఉంటారు. అవి చూసి నిజంగానే చంద్రబాబు అవినీతిపై ఇంత సీరియస్గా ఉంటారా అని అమాయక ప్రజలు నమ్మేస్తారన్నది బాబు లాజిక్. కొన్ని సందర్భాల్లో అది వర్కౌట్ అయి ఉండొచ్చు, కానీ పదే పదే అదే ట్రిక్ ప్లే చేస్తే జనం నవ్వుకోరా? ఇప్పుడు అదే జరుగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 21 నెలలు అయిపోయింది. సూపర్ 6 హామీలు పూర్తిగా అమలు కాలేదు. నిరుద్యోగ భృతి లేదు, 20 లక్షల ఉద్యోగాలు లేవు. మహిళల ఖాతాలో నెల నెల 1500 వేస్తామన్నారు, అది అమలు కాలేదు. వంట గ్యాస్ సిలిండర్ల హామీని ఆర్భాటంగా ప్రారంభించి ఆ తర్వాత పక్కన పెట్టేశారు. ఎన్నికల హామీలు అమలు చేయని బాబుపై రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెళ్లిబుక్కుతోంది. దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చాలన్న కుట్రతోనే తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందంటూ కొవ్వెక్కిన వ్యాఖ్యలతో విష ప్రచారం చేశారు చంద్రబాబు. అయితే చంద్రబాబు ఆడింది పచ్చి అబద్ధమని, లడ్డూలో జంతువుల కొవ్వు కలవనే లేదని సిబిఐ సిట్ నిగ్గు తేల్చింది. దీంతో చంద్రబాబు నాయుడుతో పాటు ఆయనకు భజన చేస్తూ లడ్డూపై దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లిన పవన్ కళ్యాణ్కు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. ఆ తర్వాత కూడా లడ్డూలో బాత్రూమ్ కడిగే యాసిడ్ కలిపారంటూ మరో అబద్ధమాడారు చంద్రబాబు. అది వికటించింది. అంతేకాదు, ఆయన కుటుంబానికి చెందిన డైరీకి, దేశంలోని మరికొన్ని డైరీలకు, వాటికి తిరుమలకు నెయ్యి సరఫరాకు లింకులు ఉన్నట్లు బయటపడింది. దీంతో కోట్లాది మంది భక్తులు కూటమి నేతలపై నిప్పులు చెరుగుతున్నారు. మరోవైపు కూటమి నేతలే బాబు వైఖరిపై మండిపడుతున్నారు. ఒక అబద్ధాన్ని కాపాడుకోవడానికి మరో అబద్ధం ఆడుకుంటూ పోతే జనం తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని టీడీపీ సీనియర్లు చంద్రబాబుతోనే నేరుగా అన్నట్లు సమాచారం. జరుగుతున్న పరిణామాలతో ఫ్రస్ట్రేషన్లో ఉన్న చంద్రబాబు నాయుడు పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే వివిధ జిల్లాలకు చెందిన తమ పార్టీ ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు షో చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలతో ఆయన చేసిన సమీక్షలో ఎమ్మెల్యేల తీరుపై తాను చాలా సీరియస్గా ఉన్నట్లు చంద్రబాబు తన జేబు మీడియాలో ప్రచారం చేయించుకుంటున్నారు. దీనిపై ఎమ్మెల్యేలు రుసరుసలాడుతున్నారు. పైకి తానొక్కడే నిజాయితీపరుడైనట్లు, మిగతా ఎమ్మెల్యేలంతా అవినీతిపరులైనట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను బాబు మందలించాలంటూ లీకులిప్పించారు. అయితే దీన్ని టీడీపీ శ్రేణులే నమ్మడం లేదు. ఎందుకంటే దగ్గుబాటి ప్రసాద్ నియోజకవర్గంలో మాఫియా డాన్లా వ్యవహరిస్తున్నారని ఏడాదికి పైగా ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు, లోకేష్ల దృష్టికే ఫిర్యాదులు వెళ్లాయి. అయినా ఇంతవరకు దగ్గుబాటిని పిలిచి మందలించడం కానీ, క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం కానీ చేయలేదు. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అవమానించేలా దగ్గుబాటి ప్రసాద్ ఖండకావరంతో చేసిన వ్యాఖ్యలపై జూనియర్ అభిమానులు మండిపడి ఆందోళనలకు దిగిన టీడీపీ నాయకత్వం కిమ్మనలేదు. చంద్రబాబు కానీ, లోకేష్ కానీ దగ్గుబాటిని పల్లెత్తు మాట అనలేదు. అసలు దగ్గుబాటి చేత వ్యాఖ్యలు చేయించిందే చంద్రబాబన్న అనుమానాల్ని జూనియర్ అభిమానులే వ్యక్తం చేస్తున్నారు. ఇక పెనుకొండ ఎమ్మెల్యే సవిత మొదటిసారి ఎన్నికల్లో గెలిచిన ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. అయితే మంత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సవిత కుటుంబ సభ్యులే నియోజకవర్గంలో అవినీతి కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే వీటిపై చంద్రబాబు నాయుడు ఏనాడు విచారణ జరిపించలేదు. ఇప్పుడు అర్జెంటుగా సమీక్షా సమావేశంలో ఈ ఎమ్మెల్యేని మందలించారని పార్టీ వర్గాల చేత లీకులిప్పించుకుంటున్నారు. నిజంగానే బాబుకి ఈ ఎమ్మెల్యే వ్యవహారాలపై అంత కోపం ఉంటే చర్యలు తీసుకోకుండా సీరియస్గా ఉన్నట్లు లీకులెందుకని విశ్లేషకులు నిలదీస్తున్నారు. ఇక సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణికి నియోజకవర్గానికి చెందిన టీడీపీ ద్విసభ్య కమిటీ సభ్యులకి మధ్య పొసగడం లేదు. ఈ క్రమంలోనే రోడ్డు కాంట్రాక్ట్ పనుల కోసం ద్విసభ్య కమిటీ సభ్యులు ఎమ్మెల్యేతో బాహాబాహీకి దిగారు. ఈ క్రమంలోనే టీడీపీకి చెందిన 3 నేతలకు తీవ్ర గాయాలైతే వారిని ఆసుపత్రికి తరలించారు. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలయ్య అయితే ఎప్పుడైనా చుట్టపు చూపుగా
నియోజకవర్గానికి వస్తున్నారే తప్ప ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఆయన పిఏలే నియోజకవర్గంలో పెత్తనం చలాయిస్తూ అక్రమ దందాలు చేస్తున్నారు. ఇలా జిల్లా అంతా టీడీపీ ఎమ్మెల్యేల తీరు అత్యంత దుర్మార్గంగా ఉందని చంద్రబాబు నాయుడికి ఎప్పుడో తెలుసు. ఇప్పుడే కొత్తగా తెలిసిందేమీ లేదు. అయినా ప్రస్తుత ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో ఆయన ఇలా ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఇలాగైనా తమ ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయడం లేదన్న వాస్తవాన్ని చంద్రబాబు నాయుడే లీకుల రూపంలో తెలియజేస్తున్నారని నిపుణులు అంటున్నారు.